14,167 రూపాయలు మొత్తం 46 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నా ద్వారా ఆదోని నియోజకవర్గానికి సంబంధించి నాకు వచ్చిన అప్లికేషన్లు 326 అప్లికేషన్లు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫిలప్ చేసి ముఖ్యమంత్రి గారి పేషీకి ఇవ్వడం జరిగింది. మరి గతంలో 110 మందికి ఇవ్వడం జరిగింది, ఈరోజు 46 మందికి, అంటే మొత్తం 156 మందికి రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా 170 అప్లికేషన్లు సీఎంఓ ఆఫీస్లో పరిశీలనలో ఉన్నాయి. అవి కూడా 1-2-3 నెలల్లో అవి కూడా వస్తాయి. మరలా రోజు కూడా అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. అంటే ఆదోని నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రజలు ఉన్నా కానీ, కాన్షియన్స్లో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళవి ఆసుపత్రిలో చూపించుకున్నవన్నీ తెచ్చిస్తే అవన్నీ కూడా మరి మేము దాన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ రకంగా భర్తీ చేసి అవన్నీ కూడా తీసుకుని పోయి ముఖ్యమంత్రి గారి పేజీలో ఇవ్వడం జరుగుతుంది. చెక్కులు రొటీన్గా వస్తాయి, అందరికి కూడా ఇస్తాం. ఈ అవకాశాన్ని మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నా. మరి ఆ రకంగా మీడియా సోదరులు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కొద్దిగా మీరు కూడా ప్రజల్లో కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తే, అంటే ఈ మధ్యకాలంలో చాలామంది వస్తున్నారు మీడియా ద్వారా, ఇదంతా పబ్లిసిటీ అవుతూ ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కొంతమంది పోయి ఇస్తున్నారు, మరి నా దగ్గర కూడా వచ్చి ఇస్తున్నారు. ఆయన కానీ నేను కానీ మరి ఎన్డీఏ కూటమి తరఫున ఎంతమంది అప్లికేషన్ తెచ్చిచ్చినా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.